సరే, ఈరోజు మనం ఉత్తియ థేరగాథలోని ముఖ్యమైన బోధనను క్లుప్తంగా చూద్దాం. ఇది ఉత్తియ అనే ఒక బౌద్ధ భిక్షువు చెప్పిన గాథ అనమాట. ఇందులో ఒక మామూలు పాట వినడం లాంటి చిన్న విషయం కూడా మనల్ని దుఃఖచక్రంలో ఎలా ఇరికించగలదో ఆయన తన అనుభవం ద్వారా వివరిస్తారు. మొదటిది ఇంద్రియ ప్రేరణ. అసలు కథ చాలా సింపుల్గా మొదలవుతుంది. ఉత్తియ భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఓ పాట వింటాడు. అంతే, వెంటనే ఆ శబ్దం ఆయన మనసును పట్టేసుకుంటోంది. చూడండి, మన బంధనానికి పడే మొదటి అడుగు ఇదే. ఇక రెండవది మానసిక స్పందన. అయితే ఇక్కడ మీరు గమనించాల్సిందేంటంటే, అసలు సమస్య ఆ పాటలో లేదు, మనసు దానికి ఎలా స్పందించిందనే దానిలోనే ఉంది. ఆ పాట వినగానే ఆయన తన స్పృహ అంటే సతీని కోల్పోతాడు. ఆయన మనసు ఆ ప్రియమైన గుర్తు గురించే ఆలోచిస్తూ దానిపట్ల ఆసక్తిని పెంచుకుంటోంది. తెలుసుగా, మనకి కూడా ఒక్కోసారి రోజంతా ఒక పాట బుర్రలో తిరుగుతూ ఉంటుంది కదా, అచ్చమలాగే. ఇలా ఒక అనుభూతికి అతుకుపోవడమే అసలు సమస్య. చివరిగా మూడవది దీని పర్యవసానం. సరే, ఇలా అతుకుపోవడం వల్ల ఏమవుతుంది? దీనివల్ల ఆసవాలు అంటే మనసులో ఉండే లోతైన మలినాలు పెరిగిపోతాయి. ఈ మలినాలే మనల్ని సంసారం అంటే ఆ జనన మరణ చక్రంలో బంధించేస్తాయి. అంటే ఒక చిన్న శబ్దం పట్ల మన అజాగ్రత్త ఎంత పెద్ద ఆధ్యాత్మిక సమస్యకు దారితీస్తుందో మీరే చూడండి. కాబట్టి మన ఇంద్రియాల ద్వారా కలిగే అనుభవాల పట్ల మనం స్పృహతో లేకపోతే అవే మనల్ని బంధనంలోకి నెట్టగలమని ఈ గాథ మనల్ని హెచ్చరిస్తుంది.